హాయ్ అండి అందరికి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇలా మా మ్యారేజ్ రోజు అంటే యానివర్సరీ రోజు ఈ రోజైతే. కాబట్టి నేను ఎటు వెళ్తున్నాను, మా ఇంటికి ఎవరెవరు వస్తున్నారో చూసేయండి ఈ వీడియోలో. అయితే నేనైతే శారీ అయితే కట్టుకున్నానండి. ఈ శారీ అయితే ఒక్కసారి అంతకుముందు పెళ్ళి కాకముందు పెళ్ళైన కొత్తలో ఈ శారీ కట్టుకున్నా. మళ్ళీ అంత ఇప్పుడైతే ఈ శారీ కట్టుకున్నా. దీని మీద బ్లౌజ్ అయితే ఇది కాదండి, వేరే బ్లౌజు. ఉక్సులు అయితే బ్యాక్ సైడ్ వస్తాయి, కానీ నాకు ఈ బ్లౌజే నచ్చింది. ఈ బ్లౌజే వేసుకున్నా. నాకు ఆ బ్లౌజ్ అంత కంఫర్ట్గా ఉండదు, అందుకే నేను ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నా. మ్యాచింగ్ అయింది దీని మీద అయితే. ఇది నా శారీ ఎట్లుందో మీరు కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా రెడీ అయినండి. తర్వాత ఇవన్నీ తీసేసిన రీల్స్ తీసే వరకు ఇవన్నీ ఉంచుకున్న. తర్వాత మొత్తం తీసేసిన. అంటే కొద్దిగా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా ఉంచుకున్న. తర్వాత అక్కడ వెళ్ళినాక తీసేసిన మొత్తము. శారీ అయితే కొద్దిగా నైట్ టైమే ఇప్పేసిన. ఇష్టంగా కట్టుకున్నాక చాలా రోజులకి మళ్ళీ పెళ్లి రోజుగా మాత్రం ఉంచుకోకపోతే బాగోదని కట్టుకున్న. మా పిల్లగాళ్ళు అయితే ఈ డ్రెస్ వేసిన, మా వారైతే ఆ డ్రెస్ వేసుకున్నాడు. వీళ్ళక్కడ ఇప్పుడే రెడీ చేయించిన. నేను ఎప్పుడో చాలా టైం అయింది, 1 అవర్ రెడీ అయినాక వీళ్ళు రెడీ అయ్యారు. నేను ఎప్పుడు మార్నింగ్ రెడీ అయ్యి కొన్ని రీల్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అవన్నీ చేసేసరికి నా ముఖం ఇట్లా అయిపోయింది. వీళ్ళైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే రెడీ అయ్యారు. మా వారని మా పిల్లగాళ్ళు అయితే మా అమ్మ రెడీ చేయించింది. ఇంకా నేనైతే అప్పుడు దాకా రీల్ తీసుకుంటున్నాను. మా పాప అయితే గాజులు వేసుకోమంటే వేసుకోవట్లే, ఒక దండ వేసుకోమంటే వేసుకోవట్లే. వాళ్ళ నాన్న బలవంతం చేసినాక అప్పుడు వేసుకుంది. అప్పుడు దాకా అయితే అది ఏమి వేసుకోనంటే వేసుకోను అన్నది. ప్రతి ఇయర్ అయితే మేము అంటే పెళ్లి రోజు అయితే ఎప్పుడు మేము జరుపుకోలేదండి. ఏదో ఒకటి వస్తూనే ఉంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇంట్లో గొడవలు ఏదో ఒకటి ఇబ్బందిగా ఏదో ఒకటి వస్తుంది. ఈసారి కూడా అట్లేని అనుకోండి. ఈసారి కూడా ఏం పెద్ద జరపలేదు, ఎందుకంటే నాకు ఆపరేషన్ అయింది కాబట్టి ఏం లేదు. టెంపుల్ కాడ వెళ్ళలేదు. టెంపుల్ కాడ వెళ్ళొద్దుగా నేను, కాబట్టి టెంపుల్ కాడ వెళ్ళలేదు. మామూలుగా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. పిలిస్తే అక్కడికి వెళ్ళి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. అంతకుమించి ఇంకెటు వెళ్ళలేదు. తర్వాత ఈవినింగ్ వచ్చినాక మా పెద్దమ్మలు అయితే వచ్చారు. మా పెద్దమ్మలు వచ్చేసరికి నాకు సర్ప్రైజ్గా అనిపించింది. అసలు నేను అనుకోలేదు వాళ్ళు వస్తారని, కానీ భలే వచ్చారు, చెప్పజేయకుండా వచ్చారు. అంటే వాళ్ళు వేరే పని మీద వెళ్తున్నారంట. సరే ఇక్కడ చూడలేదుగా ఆపరేషన్ అయినప్పుడు, ఎట్లా వాళ్ళని కలవలేదుగా నన్ను అని చూస్తాను కానీ అట్లే వచ్చారు నన్ను చూస్తానికి. మా పెళ్లి రోజు అని తెలియదు వాళ్ళకి.
మేము మాత్రం మా అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చినాము. అంటే మా ఆయన వాళ్ళ ఇంటికొచ్చినాము. మేము కొద్దిగా సిటీలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాము. వచ్చినమ్మట్లే మా అత్తయ్య లేదు, పనికెళ్ళిందంట. మా మామయ్య ఒక్కడే ఉన్నాడు. కనకాంబరాలైతే చాలా పూసినాయి. పూలైతే నాకు చాలా ఇష్టం కనకాంబరాల పూలంటే. ఎమ్మట్లో కోసుకున్న కనకాంబరాల పూలు ఎండలోనే. నేనను మా పప్పిగాడు అంటే చందుగాడు, పప్పిగాడు వాళ్ళ తమ్ముడు కోసిండు. కానీ అవి నేను మా వదినోళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయి వచ్చిన. ఇంటికి వచ్చినాక గుర్తుకొచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టిన, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినని. ఆ పూలు అక్కడే ఉండిపోయినాయి. ఇంకా నేను ఇంటికి తెచ్చుకోలేదు. ఇష్టం కోసుకున్నా కానీ ఇంకా పూలు అట్టే ఆడబెట్టేసిన ఫ్రిడ్జ్లో. అంటే ఇంటికి వెళ్ళేసరికి వాడిపోతాయేమో ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇంకేం చేద్దాం, తప్పలేదు. ఇంకా ఆడే మర్చిపోయి వచ్చిన. ఇంకొచ్చినమ్మట్లో ఒక స్ప్రైట్ బాటిల్ తెచ్చింది మా మామయ్య. స్ప్రైట్ బాటిల్ను వాటర్ బాటిల్. అంటే ఇంటి పక్కన మామయ్య వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఇంటి పక్కన వాళ్ళ ఇంటి కాడ ఫ్రిడ్జ్ ఉంది. వాటర్ బాగా అవుతున్నాయి అంటే వాటర్ అయితే తెచ్చిండు. స్ప్రైట్ మా మామయ్య అంతకుముందు తెచ్చుకొని తాగిండు. ఆ స్ప్రైట్ అయితే మా అమ్మాయికి ఇచ్చిండు. నేనైతే వాటర్ తాగుతున్నా. అప్పుడు దాకా ఇంకా అంటే ఒక పని మీద వచ్చిన మా ఆయన పని కోసం మాట్లాడుకుంటున్నారు. నేనైతే ఇంక ఇక్కడ కూర్చొని వీడియోస్ అయితే చూస్తున్నా. మా బాబు అయితే మా పాప ఆడుకుంటూ ఉన్నారు. ఎవ్వరు లేరు ఇంట్లో. ఇదండి కొద్దిగా హాలు, అది కిచెన్, 2 బెడ్రూమ్స్. ఇంకా అంటే సగంలోనే ఆపేశారు పైన. పారిగోడ లేపలేదు ఇంకా పూర్తిగా. డోర్లు అవి ఏం పెట్టలేదు. మొత్తం ఇంకా ఇట్లా పెద్ద ప్లేస్ అండి. మంచి వాకిలి, మంచిగా ముందు రేకులు అన్నీ ఉంటాయి. ఇక పల్లెటూరుగా తెలిసిందేగా. ఇంకా మా పాప ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ బండి వస్తే ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉన్నారు. ఆమె అయితే ఒక మ్యాంగోనే తీసుకుంది. నేనైతే ఒక కప్పు తీసుకున్నాం. బాబు ఇక్కడ ఒక కప్పు, 3 తీసుకున్నాం. వెళ్తేనంటే మేము మా వారికి తీసుకున్నాము. అంత బాగాలేదు కూడా ఐస్ క్రీము. స్టాక్ అయిపోయి ఉన్నాయి ఐస్ క్రీమ్లు. వీడు ఎట్లా అమ్ముతుండో మరి. అయినా అయితే బాగాలేదు ఐస్ క్రీమ్స్ అయితే. సరేలే ఒక 10 రూపీస్ కప్ ఒకటే తీసుకున్నాం. మా బాబుకి ఒకటి తీసుకున్నా, మేము పుల్ల ఐస్ క్రీమ్ ఒకటి తీసుకుంది. ఇంక అంతే. ఇంకా నేను ఇక్కడ తింటా అంటే మా వారు వీడియో దింపుతూ ఉన్నాడు. అడిగితే తింపు అంటే బాగానే చూసుకుంటాడు. వీడియోలో ఏమన్నాడు ఎండాకాలం కదండి, ఎంత అసలుకి ఏం తిన్నా దాహం అవుతుంది. అసలుకి తట్టుకోలేకపోయిన ఆ రోజైతే. మా మామయ్య వాళ్ళ ఇంటికాడ వచ్చినప్పుడు రోజు ఇంట్లో పడుకుంటుంటే ఏం తెలవట్లే. కానీ అమ్మో అసలుకి ఇక్కడ బయటకు వచ్చేసరికి, ఎండలో పడి వచ్చేసరికి అసలు అదిరిపోయింది నాకైతే. అప్పటికి రానన్నా, వద్దులే ఎందుకులే అన్న కూడా తీసుకొని వచ్చిండు బలవంతంగా. ఇంకా నేనైతే ఎండలో తట్టుకోలేకపోయినా. పిల్లగాలు ఎట్లా అసలు ఓర్చుకున్నారో తెలవట్లే. పిల్లగాలు బాగానే ఆడుకున్నారు, వాళ్ళు ఏమి ఏడవలేదు. నేనే తట్టుకోలేకపోయినా ఎండకి అయితే. ట్యాప్కి ఒక వాటర్ బాటిల్, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ ఏదో ఒకటి తింటూనే ఉన్నా. నేనైతే కొబ్బరి బోండా తాగటం అది ఇది చేస్తూనే ఉన్నా. అసలు దాహానికే తట్టుకోలేకపోయిన ఎండకి. ఫ్యాన్ పైన తిరుగుతున్నా మొత్తం వడగాలి వస్తుంది మీదకైతే. అసలు చల్ల గాలే లేదు, వడగాలి. పల్లెటూరు గమ్మ బాగానే ఉంటుంది, చల్లటి గాలి అంటారు. కానీ అసలు ఏంటో కానీ అసలుకి ఆ రోజు ఎండ బాగా కొట్టింది అసలుకి. మేము మార్నింగ్ 11కి వస్తే ఈవినింగ్ 5కి బయలుదేరినప్పుడు దాకా కూడా ఎండే కొట్టింది. ఇంకా 6:30 దాకా ఎండే కొట్టింది. మేము ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయింది అట్లా. అప్పుడు దాకా ఆ ఎండ తగ్గేదాకా మా వదిన వాళ్ళ ఇంటికాడ, మా మామయ్య వాళ్ళ ఇంటికాడే ఉన్నాము. ఇంకా ఇక్కడ అన్నం తిన్నాము. వాళ్ళు చికెన్ తెస్తే ఇంకా చికెన్ వండుకొని తినేసినాము. ఫస్ట్ అయితే మా వదినోళ్ళు పనికి వెళ్ళారు, శనగ పీకటానికంట వెళ్ళారంట. వాళ్ళు వచ్చేదాకా మా మామయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. కూర్చొని ఉన్నాం మా మామయ్య వాళ్ళ ఇంటికాడ. వాళ్ళు ఒకటింటికి వచ్చారు శనగ పీక్కొని వెళ్ళి. మా అత్తయ్య రాలేదు, మా వదిన అయితేనే వచ్చింది. మా వదినను వాళ్ళ ఆయన అయితే వచ్చారు, వాళ్ళ పిల్లగాళ్ళు. వాళ్ళు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మమ్మల్ని అయితే మా మామయ్య అయితే ఇక్కడ తట్ట అల్లుతాడు. బొట్లు కోళ్ళకేసి బొట్లు ఉంటాయి చూడు, అవి అయితే అల్లుతుండు మా మామయ్య. అల్లుకుంటూ మాట్లాడుతాడు. ఖాళీ కూర్చోవటం ఎందుకని. మేమైతే ఇంక ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాము. చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఈ ఎండకైతే తట్టుకోలేకపోతున్నా నేనైతే. చూడండి ఎంత ఎండ కొడుతుందో, అసలు మామూలు కొట్టట్లేదు. మా పిల్ల అయితే రయ్య తిరుగుతుంది. మా పాపకి ఏడ ఎండ కొట్టట్లేదు తెలవట్లేదు. కానీ మస్తు ఎండ కొడుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక అంటే జ్యూస్ తెచ్చిండు. సెంటర్కి వెళ్ళి బజార్కి వెళ్ళి జ్యూస్ తెచ్చిండు మా వారైతే. ఆ జ్యూస్ కూడా తాగుతున్నా. అసలుకి ఏంటి ఆరాటానికి తట్టుకోలేకపోతున్నా. ఏదో ఒకటి తాగుతూనే ఉన్నాను. ఒక జ్యూస్ అయితే తెస్తే ఆ జ్యూస్ అయితే మా అబ్బాయి నేను తాగుతున్నాం. మా పిల్లగాళ్ళను వాళ్ళు వేరే కాడ తాగుతున్నారు. మా వారైతే తాగేసి వచ్చిండంట. మా పాప పెద్దగా తాగదు, స్ప్రైట్ అయితే తాగిద్ది. వీడైతే ఏదైనా తాగేస్తాడు. జ్యూస్ తాపితే జ్యూస్ తాగుతుండు వాడైతే. నేనైతే కొద్దిగా తాగిన, మిగతా ఏమో వాళ్ళు తాగేసారు.
వీడియో అయితే చాలా లాంగ్ ఉంది. చాలా పెద్ద వీడియో చూడండి. స్కిప్ చేయకుండా ఎక్కడ లాంగ్ వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువ చూస్తేనే నాకు న్యూస్ అనేది వస్తది. మీరు చూడండి న్యూస్ అనేది రాదు. ఇక్కడైతే మళ్ళా మా వారైతే జ్యూస్ పోసుకొని తాగుతుండు. అంటే పోసుకొని తాగు మొత్తం బాబు పడేస్తుండంటే వచ్చి తాగుతూ ఉన్నాడు. పోస్తుండు. అది అసలు ప్యాకెట్ పీకటమే రావట్లేదంట మా ఆయనకైతే. అది తీయటము అంటే దానికి వేరేది బ్యాండ్ ఉంటుంది. అది తీస్తే వచ్చింది ఈజీగా. దొరకట్లేదు, కనబడట్లేదు అని ఆ బ్యాండ్ కూడా దొరకట్లేదంట. దాంట్లో అయితే పోసేసిండు గ్లాసులో అయితే. అంతలోకి మా వదిన కూడా వచ్చేసింది. మా వదిన కూడా వచ్చేసినాక స్ప్రైట్ అయితే తాగినాం. స్ప్రైట్ తెచ్చిండు మా మామయ్య. స్ప్రైట్ కూడా తాగేసినాము. ఆ గ్లాసులో ఏం స్ప్రైట్, చేతిలో ఏం బాగుంట కొబ్బరి బాగుంట. మా వారు చెట్టు ఎక్కిండు, కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోస్తాడు. మేమే ఇక్కడ నిలబడి చూస్తున్నాము. కొబ్బరి బోండాలు మొత్తం పలిగిపోతున్నాయి. కింద పడేస్తుండగా మొత్తం పలిగిపోయి వాటర్ పడిపోతున్నాయి. కొన్ని పలిగిపోయినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. తర్వాత అయితే బాగానే అంటే వాటర్ అంత టేస్ట్ అనిపించలేదు. నేను పెద్దగా తాగను అనుకోండి. కొన్నే తాగుతాను, ఎక్కువ తాగను. ఇంకా కనకాంబరాల పూలు అయితే ఇక్కడ కోసుకుంటున్నాను. చూసారు ఎంత బాగున్నాయి కనకాంబరాలు. అంటే ఈ చెట్టు అవతల పక్క కూడా ఇంకో చెట్టు ఉన్నది. వాటిని కూడా కోసేసినాను. ఈ అవతల చెట్టు ఏమో ఇప్పుడు కోసిన, అవతల చెట్టు ఏమో కొద్దిగా చల్లబడ్డం కోసిన. తర్వాతకి నేను వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయి వచ్చిన. ఇంటికి తీసుకొని రాలేదా కనకాంబరాల పూలు అక్కడే వదిలేసేసి వచ్చేసిన అయితే పూలైతే. ఇంకా వాళ్ళు కొబ్బరి బోండాలు కోస్తారని ఇంకా నేను కనకాంబరాల పూలు కోసుకుంటున్నా. ఖాళీగా ఎందుకుంటాం, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు, మర్చిపోతామని కనకాంబరాల పూలు అయితే కోసుకుంటున్నా. మా వారైతే పైన కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బోండాలు అయితే కోస్తాడు. ఇంటికి తీసుకొద్దామంటే కొబ్బరి బోండాలు బండి మీద సరిపోవని తీసుకొని రాలేదు. మా వదిన తీసుకెళ్ళింది. ఒక మనిషికి ఒక 2 కొబ్బరి బోండాలు తాగినాము. తాగినాక మిగతా కొబ్బరి బోండాలన్నీ మా వదిన తీసుకెళ్ళింది. చాలా ఉన్నాయి కొబ్బరి బోండాలు చెట్టు మీద పెద్దగా. మేమే వచ్చినప్పటికల్లా మా వారు కోస్తాడు, ఎవరు కొయ్యరు. ఆ చెట్టు ఎవరు ఎక్కలేరు. మా ఆయన కోసి మేమే తీసుకొని వెళ్తాము. అప్పుడు నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా బాగా కొబ్బరి బోండాలు తాగేదాన్ని. తీసుకుని వెళ్ళి ఇష్టం ఉండదు కానీ బలవంతంగా తాగిపించేటోళ్ళు కొబ్బరి బోండాలు తాగు మంచివి అని. వాళ్ళ తిట్టుళ్ళకి నేను తాగేసేదాన్ని. ఏదో ఒకటి చేసి చూశారు, చాలా కోసారు కొబ్బరి బోండాలు అయితే. ఇంకా కోస్తున్నారు పైన. వాటిలో కొన్ని తాగిన, కొన్ని మా వదిన పట్టుకొని వెళ్ళింది. మా బుడ్డోడేమో ఆ బోండాలతో ఆడుకుంటూ ఉన్నాడు. అవి వాటి బరువే మొయ్యలేకపోతాడు. వాటితో ఆడుతూ ఉన్నాడు. మా పప్పిగాడేమో కొబ్బరి బోండాలు తెచ్చి ఇక్కడ వేస్తూ ఉన్నాడు. ఆడేమో ఆడుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత కొబ్బరి బోండ కొట్టిరా అంటే కొబ్బరి బోండ కొట్టిస్తుండు వాళ్ళకి. వాడికి కొట్టడం రావట్లే. కింద భూమిని పలక కొడతానుక కొబ్బరి బోండని ఒకటి అది అట్లా కొట్టేసిండు ఏదో ఒకటి చేసి. మా వదినేమో గ్లాసులు పోస్తుంది వాటర్ మొత్తం. లేతకాయగా కొబ్బరి అయితే లేదు. తర్వాతకి ముదురుకాయలు కొబ్బరి అయితే ఉంది. అక్కడ మా మామయ్య కొడుతుంది చూడండి. ఇంకా కొబ్బరికాయలు అయితే కొద్ది ముదురు ఉంది. తర్వాత లాస్ట్కి కొబ్బరి అయితే తిన్నాను. వాటర్ ఎక్కువ తాగలేదు, కొన్ని వాటర్ తాగినాను. మా వదిన వీళ్ళే తాగేసారు వాటర్ మొత్తం. మా ఆయనను మా మామయ్య. మా పిల్లగాళ్ళు కొన్ని తాగారు, అంత ఎక్కువ తాగలే. ఎందుకు టేస్ట్ అనిపించలే. ఎండగా కొద్దిగా ఎట్లో వేడిగా ఉన్నట్టు వాటర్ అనిపించింది. వేడిగా ఉన్న కూల్గా లేవు అయ్యేమి. పైన ఆకాశం మీద ఎక్కడో ఉంటాయి. మళ్ళీ అది కూడా ఎండలో కోస్తాం వల్ల ఎట్టో అనిపించింది. వాటర్ కూడా తాగబుద్ధి కాలే నాకైతే. మామూలుగా కొబ్బరి బోండ వాళ్ళు నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఆశ ఎక్కువ. అది ఏం తినదు, చెయ్యదు, పెట్టదు, ఒకరు తాగదు. కొన్ని తాగేసి అట్లా పడేస్తుంది మొత్తం. మా పిల్లగాడు కూడా అంతే. వాడు తాగడు, ఏం చేయడు. ఆశ ఎక్కువ. చూస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు, తాగడు, ఏం చేయడు. ఇంకా వాళ్ళైతే కొన్ని అయితే తాగేసారు కొబ్బరి బోండాలు నీళ్ళు. నా కోసం అయితే కొబ్బరి బోండ ఒకటి కొట్టేసింది మా మామయ్య. నేను కూడా ఎక్కువ తాగలేదు వాటర్, కొన్ని వాటర్ తాగిన. మా వారు చెట్టు దిగేసి ఇంక వచ్చి ఇడు కూర్చొని ఉన్నాడు. వాటర్ తాగుదామని అలిసిపోయిండు అనుకుంటా. ఇంకో ఎక్కువ తాగేసిండు. ఒక లోటడు కొబ్బరి నీళ్ళు తాగేసిండు. మా ఆయన అయితే బాగానే తాగుతాడు. మా ఆయన నేను తాగంది నీళ్ళు. తర్వాతకైతే మా వదినోళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. మా చందుగాడికి ఒక్క పూట పడలే కాబట్టి వాడు మధ్యాహ్నం వచ్చేసిండు ఇంటికి, మా మామయ్య వాళ్ళ ఇంటికి. అది కూడా మా ఆయన వెళ్ళి తీసుకొని వచ్చిండు మధ్యాహ్నం టైంలో. మేమైతే ఇంక వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. మా మామయ్య ముద్దాడుతుండు మా పిల్లగాడిని, వెళ్తున్నవారా బాయ్ టాటా అది ఇదని. మేమైతే మా వదినోళ్ళ ఇంటికి వచ్చేసినాము. వచ్చినాక వీడు బడ్డి మీద నిద్రపోయిండు బాగా. నిద్రపోయేసరికి ఇంకా మంచాల పడుకోబెట్టినాం. ఇది మా వదినోళ్ళ ఇల్లు అయితే. అదేమో
ఇదేమో హాలు, ఇదేమో ఒక బెడ్రూము. అంటే డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చింది చూడండి ఒకప్పట్లో ఆ రూమ్స్ అన్నమాట ఇవి. అదేమో హాలు, అదేమో బెడ్రూమ్, కిచెన్, ఇంకొక బెడ్రూమ్ ఇంకోటి కూడా ఉంటుంది. అది దేవుడి గది. నేను ఓపెన్ చేయలేదు అదైతే చెయ్యొద్దని. ఇంకా వీలైతే బయట చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు. నేను నాకెళ్ళి చూసేవని ఎక్కడికో వీడియో తీస్తుంది మనం మాట్లాడేది కూడా అని నవ్వుతూ ఉన్నారు. మరి తీయాలిగా, మనం ఎక్కడికి వెళ్ళినా వీడియోలు పిచ్చి ఎక్కువ మనకి. ఇంకా దీనికి వీడియోలు పిచ్చి ఎక్కువ అని అంటున్నారు. మా చందుగాడు కూడా ఇక్కడ వీడియో తీస్తాను నేను తింటా అంటే నేను చూసుకోలేదు. మా అందరి వీడియోలు తీస్తాను, నీ వీడియో తీయొద్దని వాడు వీడియో తీస్తాడు. సరే తీసుకొని నేనే ఇక కనపడాల్సింది వీడియోలు ఎక్కువ శాతం అని సరే అని ఇంకా నేను కూడా పెట్టేసిన. ఇంకా చికెన్ అయితే వండింది మా వదిన. చికెన్తో అయితే తింటున్నాను. అంటే పక్కన ఇంటి చికెన్ అది. అంతకుముందు నాకు ఆకలి బాగా వేస్తుందని వంట వండేదాకా ఆగలేనని ఇంకా చికెన్ ఫ్రై ఆంటీ వాళ్ళు తెలిసిన ఆంటీ వాళ్ళు వేసిస్తే తింటున్నా. తర్వాత మా వారు వెళ్ళి చికెన్ తెచ్చిండు, మా వదిన అయితే వండుతుంది. అంతలోకి అది అయ్యేసరికి నాకు కళ్ళు తిరుగుతాయని గబగబ అయితే ఈ చికెన్ అయితే తింటున్నా. తర్వాత వీళ్ళు పూరి వీడియో ఉంటుందని మళ్ళీ అమ్మట్లో ఆఫ్ చేసిన వీడియో అయితే మా అమ్మలు వచ్చిన అమ్మట్లో మా అమ్మ సంఖ్య అయితే ఎక్కింది. గర్భం ఎక్కువ మా అమ్మని చూస్తే మా అమ్ములకి. ఇంకా నాకైతే ఒక ఆర్డర్ వచ్చిందని అదైతే ఓపెన్ చేస్తున్నా కొరియర్. ఇంకా అదైతే మా అమ్మ ఉన్నప్పుడే తీసుకుంది. ఇంటికి వచ్చినప్పుడు అమ్మట్లో అదే ఓపెన్ చేసిన. ఇంకా వీలైతే ఇంక ఇక్కడ కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ టీవీ చూస్తున్నారు అది ఇది అని. ఏమో మా పెద్దమ్మను మా అమ్మమ్మ వెళ్ళిపోదాం అనుకున్నారు. మేమే ఆపేసినాము. ఎందుకులే ఇంక రేపు పొద్దున్న వెళ్ళిపోదురు, ఇవాళ మా పెళ్లి రోజుకి ఎట్టా ఉండండి అనేసరికి ఉన్నారు నైట్ అంతా. ఇంకా చికెన్ తెస్తే తిన్నారు. ఇంకా కేక్ కటింగ్ ఏం చేయలేదు. ఎందుకే ఇప్పుడు ఏం అవసరం కేక్ కటింగ్, ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదని కేక్ కటింగ్ ఏం చేయలేదు. ఏమేమి షెడ్లో అంటే మా వర్క్ చేసేకెళ్ళి ఇంటి పక్కన మా అక్క ఇక్కడేమో బయట కూర్చొని ఉన్నారు. అప్పుడు చీకట లైట్గా 6:30 అవుతుంది. లైట్గా చీకట మసకగా ఉంది. అందుకే వీడియో కాడ క్లారిటీగా రాలే ఎక్కువ శాతము. ఇక్కడైతే వీళ్ళైతే పడుకొని కూర్చొని ఉన్నారు. మా అమ్మమ్మ, మా ఆయన, మా పిల్లగాడు. వాళ్ళేమో మా అమ్మని మా పెద్దమ్మ లోపల పని చేసుకుంటున్నారు. ఒకళ్ళు ఇల్లు ఊకటం, ఒకళ్ళు గిన్నెలు తోముకోవడం చేసుకుంటున్నారు. నేనేమో వీడియోలు తీసుకుంటూ నా పిచ్చిదే. ఇంకా ఆపరేషన్ అయిందిగా, నేను పెద్దగా ఏం పని చేయొద్దు కాబట్టి ఏం పని చేయట్లేదు నేను ఇంట్లో ఉండి కూడా. నేనైతే ఇంక వీడియోలు ఇటు చూడండి అని కెమెరా పైకి పెట్టి లేపుతా అంటే నవ్వుతూ ఉన్నారు వీళ్ళైతే. ఇంక నేను సాయంత్రం 7కి స్నానం చేసిన, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకేమి పౌడర్ ఏం రాసుకోలే. మా తమ్ముడేం వీడియో తీయకు, నన్ను వీడియోలో పెట్టకు అని వాడు అంటాడు. సరే అనుకునేటోళ్ళు అనుకోని వీడియోలో తర్వాతకి నేను కూడా ఫ్యూచర్ మంచిగా సక్సెస్ అయినాక నా వీడియోలోకి వచ్చి తీయక్క అనే రోజులు కూడా వస్తాయి చూడండి. ఇంకా ఎవరు కూడా సక్సెస్ అవ్వకోకుండా ఉంటారే. ఒకప్పట్లో అయినా ఇప్పట్లో అయినా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకైనా సక్సెస్ అనేది వచ్చింది మన చేతిలోకి. కన్ఫామ్గా రాకుండా ఎటు పోదు. కాబట్టి ఇప్పుడు వద్దన్నోటోళ్ళు అప్పుడు తీయంటారు. ఖచ్చితంగా చూడండి. నేనైతే ఏదైతే అది అవ్వని ఎవడు ఏదైనా అనుకోనేది అసలు వీడియోలో ఎంత దరిద్రంగా తీస్తుంది కూడా అనుకోండి. ఎవరు ఏది అనుకున్నా పర్వాలేదు. నాకైతే మా వారే సపోర్ట్ చేస్తున్నారు. అది అయితే చాలు, ఫుల్ హ్యాపీ అసలుకి. మా వారు సపోర్ట్ ఉన్నాక నాకేంటి ఇంకా. కాబట్టి నేను ఎవ్వరు ఏదనుకున్నా పర్వాలేదు. నా వీడియో క్లారిటీగా రాలేదు, ఏంది అసలుకి ఈ అవతారం తీస్తున్నావు, అందరిని అట్లా చూపిస్తున్నావు అని కూడా అసలు పర్వాలేదు. నేను పెద్దగా ఎవరిని కూడా చూపించాను. మా వారిని నేను మా పిల్లగాళ్ళని ఎక్కువ చూపిస్తాను. ఒకళ్ళు మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇష్టం అయితేనే చూపిస్తా, లేకపోతే లేదు. మొన్న ఒకళ్ళు వచ్చారు, వద్దు చూపించకన్నారు, చూపించలేదు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఇష్టం లేనప్పుడు ఎందుకు, ఒక ఫ్యూచర్లో తర్వాత మంచిగా ఒక సక్సెస్ అయినాక అప్పుడు చూపించమంటారేమో అప్పుడు అంటాం. అప్పుడు ఒకప్పట్లో వద్దన్నటోళ్ళు ఇప్పుడు కావాలి అంటున్నారని అప్పుడు మనం కూడా మాట్లాడుకోవచ్చు. సరే ఎవరి మాట ఎవరు ఎట్ట అనుకుంటే ఏంది. ఇదండి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా చెప్తున్నా, వీడియో ఎక్కడ
చేయకుండా లాంగ్ వరకు చూడండి, పూర్తిగా చూడండి. నాకు అదే ఇచ్చేది. మీరు కామెంట్ చేయండి, ఇంకెలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, అలాంటి వీడియోలు చెప్తాను.